ఈరోజు మనం వినబోతున్న కథ దొరికిన దొంగ. రామాపురంలో ధర్మయ్య అనే ఒక పెద్ద వ్యాపారి ఉండేవాడు. ఒకరోజు రాత్రి ఆయన ఇంట్లోని బీరువాలో ఉన్న డబ్బంతా దొంగలించబడింది. ఇంట్లోని పనివాళ్లలోనే ఎవరో ఒకరు ఆ పని చేసుంటారని ధర్మయ్యకు అనుమానం వచ్చింది. కానీ దొంగ ఎవరో తేలలేదు. అప్పుడు ఆ ఊరిలోనే ఉండే ఒక తెలివైన బామ్మ రంగంలోకి దిగింది. ఆమె అనుమానితులందరినీ ఒకచోట చేర్చి మూసి ఉన్న గదిలో ఒక వింత కర్రను ఉంచింది. అందరితో ఇలా అంది, ఆ గదిలో ఒక మాయా కర్ర ఉంది. మీరంతా ఒక్కొక్కరుగా లోపలికి వెళ్ళి ఆ కర్రను 1 నిమిషం పాటు గట్టిగా పట్టుకొని ఉండాలి. ఒకవేళ మీలో దొంగ గనుక ఆ కర్రను పట్టుకుంటే అది మీ పేరును గట్టిగా అరుస్తుంది. బామ్మ మాటలు వినగానే దొంగ గుండెలో రైళ్లు పరిగెత్తాయి. ఒక్కొక్కరుగా అందరూ గదిలోకి వెళ్ళి ఆ కర్రను పట్టుకొని బయటికి రాసాగారు. దొంగ వంతు వచ్చినప్పుడు అతను చాలా భయంతో ఇలా ఆలోచించాడు, నేను ఈ కర్రను పట్టుకుంటే ఇది నా పేరు గట్టిగా అరుస్తుంది. అప్పుడు నేను అందరి ముందు దొరికిపోతాను. కాబట్టి నేను దీన్ని ముట్టుకోకుండానే 1 నిమిషం పాటు నిలబడి పట్టుకున్నట్టు నటించి బయటికి వెళ్ళిపోతాను. అలా దొంగ లోపలికి వెళ్ళి ఆ కర్రను అసలు తాకకుండానే 1 నిమిషం గడిపి గది నుండి బయటికి వచ్చేశాడు. అందరూ బయటికి వచ్చాక కర్ర ఎవరి పేరు అరవలేదు. కానీ బామ్మ ఒక్కొక్కరి దగ్గరికి వెళ్తూ అందరి అరచేతులను దగ్గరికి తీసుకొని వాసన చూడడం మొదలుపెట్టింది. అందరూ ఆశ్చర్యపోయారు, బామ్మ ఎందుకు ఇలా చేస్తుంది అని. చివరికి దొంగ చెయ్యి వాసన చూసి దొంగ వీడే అని గట్టిగా పట్టుకుంది. అప్పుడు బామ్మ అసలు రహస్యం చెప్పింది. నిజానికి అది పేరు అరిచే మాయకర్ర కాదు, అదొక మంచి చందనపు కర్ర. దాన్ని ఎవరు తాకినా వాళ్ళ చేతులకు చందనపు సువాసన అంటుకుంటుంది. కానీ కర్ర పేరు అరుస్తుందనే భయంతో నువ్వు దాన్ని అసలు తాకనే తాకలేదు. అందుకే నీ చేతి నుండి ఎలాంటి సువాసన రాలేదు. తన ఉపాయంతో దొంగను పట్టుకున్న బామ్మ తెలివికి ఊరు ప్రజలంతా ఎంతో మెచ్చుకున్నారు. దొంగ తలదించుకొని తప్పు ఒప్పుకొని డబ్బులు తిరిగి ఇచ్చేశాడు. ఈ కథ వల్ల మనం నేర్చుకున్న నీతి, మనం ఎంత తెలివిగా అబద్ధాలు ఆడినా సత్యాన్ని శాశ్వతంగా దాచలేము. నిజాయితీ లేని తెలివితేటలు ఎప్పటికైనా పతనానికే దారితీస్తాయి. కానీ సత్యమార్గంలో నడిచే వారికి ఎన్నటికీ ఓటమి ఉండదు.